అంబటి రాంబాబుకి ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది గుంటూరు కోర్టు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో ఈ రిమాండ్ విధించింది. సీఎంని దూషించిన కేసులో కస్టడీ అండ్ బెయిల్ పిటిషన్లపై విచారణ. ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు అంబటి. అంతకుముందు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి తీసుకొచ్చిన పోలీసులు ఎక్సైజ్ కోర్టులో హాజరుపరిచారు అంబటిని. పీటీ వారెంట్పై అంబటిని తరలించారు పోలీసులు. ఈ క్రమంలో కోర్టు దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నవంబర్ 12న బ్యారికేడ్లను తోసుకుంటూ వెళ్లిన ఘటనలో అంబటిపై పీటీ వారెంట్ దాఖలు చేశారు. సో ప్రస్తుతం ఏం జరుగుతుంది, దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నాగరాజు లైవ్లో అందిస్తారు. నాగరాజు, అంబటి రాంబాబుకి 22 వరకు కూడా కోర్టు రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితం ఆయన్ని గుంటూరులోని ఏదైతే ఎక్సైజ్ కోర్టు ఉందో ఎక్సైజ్ కోర్టు వద్ద నుంచి తిరిగి రాజమండ్రి జైలుకు తరలించారు. అయితే గతంలో అంటే నవంబర్ 12వ తేదీన ముఖ్యంగా పీపీపీకి సంబంధించి మెడికల్ కాలేజీల విధానాన్ని వ్యతిరేకిస్తూ పూర్తి స్థాయిలో అక్కడ ర్యాలీలకు పిలుపునిచ్చారు. ర్యాలీలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో అంబటి రాంబాబు పోలీసులతో దురుసుగా మాట్లాడడం, బ్యారికేడ్లు కూడా నెట్టేసుకుంటూ వెళ్లారంటూ కూడా ఆరోపిస్తూ ఆయన మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో ఈరోజు పీటీ వారెంట్ మీద ఎక్సైజ్ కోర్టు జడ్జి ముందు రాంబాబుని హాజరుపరిచారు. వాదనలు ఇరువైపు వాదనలు విన్న తర్వాత బిఎన్ఎస్ 132 అదేవిధంగా 350(1)(3) అదేవిధంగా 126(2) 189(2) కింద సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాబట్టి ఈ కేసులో రిమాండ్ విధించడం జరిగింది. ఆయన్ని ప్రస్తుతం అయితే రాజమండ్రి జైలుకు తరలిస్తున్న పరిస్థితిని అయితే మనం చూస్తా ఉన్నాం. మరొక వైపు ఏదైతే సీఎంను దూషించిన కేసులో నల్లపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆ కేసులకు సంబంధించి కస్టడీ బెయిల్ పిటిషన్స్ కూడా ఉన్నాయి. ఈ రోజు అవన్నీ కూడా విచారణకు వచ్చే అవకాశం ఉన్నాయి. మరొక వైపు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఏం చేయబోతారనేది చూడాల్సి ఉంది. రైట్ నాగరాజు.